మళ్ళీ రెండు కలిపి అదే గ్రంథము స్లామ్స్ 22లో 20 అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతున్నది, నీకు ఒక డైరీ రాసుకో, డైరీ కొని ఏం మాట్లాడుతున్నాడు రాసుకో, ఒక వాక్యం రాసుకో, వాక్యం కింద దేవుడు చెప్పిన మాటలన్నీ రాసుకో. ఈరోజు ఏం మాట్లాడాడు, రేపేం మాట్లాడుతున్నాడు మొత్తం రాసుకో. ఇప్పుడు 2వ వచనం ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఆయన తన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయను. హీఈస్ డూయింగ్ హెల్ప్. నీకు సహాయము ఎవరు చేస్తారు అంత ఈజీగా? బయట ఫ్రెండ్స్ ఎవరైనా సహాయం చేస్తారా? బయట ఫ్రెండ్ సహాయం చేస్తారు, క్లోజ్ ఫ్రెండ్ చేస్తారు, ఎందుకంటే పక్కనే ఉంటాడు, మనం అర్థం చేసుకుంటాడు కాబట్టి సహాయం చేస్తుంటాడు. మీ ఫ్రెండ్, క్లోజ్ డాడ్, మీ తండ్రి, మీ తల్లి చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. అది హెల్పింగ్గా తీసుకోం మనం, ఫ్రీ గిఫ్ట్గా డాడీ చేసేస్తాం. పేరెంట్స్గా ఫ్రీ నాకు కదా. పరిశుద్ధ స్థలము అని అంటే ఎక్కడ అంటే, దేవుని పరిశుద్ధ స్థలం ఎక్కడ అంటే పరలోకంలో ఉంటుంది. ఇక్కడ భూమి మీద చర్చెస్ దేవుని యొక్క అది పరిశుద్ధ స్థలముగా భావించి అక్కడ ప్రార్థనలు చేయడానికి, వాక్యం చెప్పడానికి ఆ ప్రార్థన మందిరమును దేవుడు ఎంచుకొని అక్కడ నేను ఉంటాను, నువ్వు నా దగ్గరికి రా, నేను నీతో మాట్లాడతాను, ఆయన పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. సియోను అంటే ఏంటంటే పరలోకం అని అర్థం. సియోను కొండలని దేవుడు తన ఆత్మ ద్వారా మహిమతో సియోను కొండలు, బెత్లెహేమ, ఇలా దేవుని గురించి తెలిసిన దేశాలు ఉంటాయి. బెత్లెహేమ అని చెప్పేసి కొన్ని కంట్రీస్ ఉంటాయి. అక్కడ దేవుడి గురించి తెలుసుకోవడానికి తన రూపంలో చిక్కిన బొమ్మలు రూపంలో ఉంటాయి. అన్నీ కూడా మీకు వెంటనే అర్థమైపోతుంది బైబిల్ చదవక మునుపు. అది అక్కడికి వెళ్ళి చూసినప్పుడు తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. ఇప్పుడు బైబిల్ చదువుతుంటే మొత్తం ఈజీ అయిపోతుంటుంది. దేవుడు ఇది చేసాడు, ఐసి అనుకుంటారు, ఇవి అవన్నీ చెప్పేసి చూపించి మాట్లాడుతూ ఉంటారు, మీకు బోధిస్తారు. వెంటనే బైబిల్ చదివేటప్పుడు అవన్నీ కనెక్ట్ అవుతుంటాయి. మీకు ఎప్పుడైనా బుక్ చదివే ముందు దాని గురించి తెలుసుకోవడానికి, వెదర్ ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి మొత్తం ప్రయత్నించేప్పుడు నీకు అదంతా ఈజీ అవుద్ది చదివేటప్పుడు. అలా పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక. ఆయన ఎక్కడ ఉంటాడంట? పరలోకమందు ఉంటాడు. నువ్వు అడిగినప్పుడు ఆయన, నీకు చాలా అవసరమైనప్పుడు, ఎవ్వరు లేనప్పుడు, ఆపత్కాలమందును ఎప్పుడు కూడా నువ్వు అడిగిన వెంటనే నీకు పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం చేస్తాడంట. ఇతర మనుషుల ద్వారా సహాయం చేస్తాడంట. మన తల్లిదండ్రుల ద్వారా మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఈరోజు నీకు అమౌంట్ అవసరం అవుతుంది, ఒక 500, 1000 రూపాయలు అవసరం. ఎవరిస్తారు? ఎవరు తండ్రి ఏమని అడుగుతాడు? నీకు ఏమైనా కావాలా నాన్న? డబ్బులు ఏమైనా కావాలా? ఏమైనా అవసరం ఉందా? పర్సనల్గా తండ్రి అటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. అటువంటి తండ్రులు ఉంటారు, అర్థం చేసుకునే తండ్రులు ఉంటారు, చదువుకున్న తల్లిదండ్రులు ఉంటారు, పిల్లల యొక్క ఆలోచన తెలుసుకొని వారి యొక్క సంతోషాలు తెలుసుకొని ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలా ఇచ్చే తల్లిదండ్రులకు జ్ఞానం కలిగిన తల్లిదండ్రులు అని అర్థం. వాళ్ళు ప్రేమించేవారు అని అర్థం. అది ఆ ప్రేమలో వారి పిల్లలు తప్పు చేయరు, బహు ప్రేమతో చూసుకుంటారు. ప్రేమలో ఎప్పుడు తప్పు జరగదు. అది పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక, సియోను నుండి నిన్ను ఆదుకొనుగాక. ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తూ నీకు ఇది జరగాలి, నీకు ఎప్పుడు కూడా సహాయం జరగాలని ఒక ఏంజల్ని, ఒక దేవదూతను నీకు ప్రకటిస్తున్నాడు, నీకు ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ ఇచ్చును గాక, ఆదుకొనును గాక, సహాయం చేయును గాక అన్నాడంటే ఒక ఏంజల్ నీ దగ్గరికి వస్తుంది. దేవుడు రాడని కదా ఇవాడు
సీ యూ, చూస్తూ ఉంటాడు నిన్ను, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని పంపిస్తాడు ఏంజల్ని. హీ నీడ్ దాట్. ఎందుకంటే నీకు గైడెన్స్ ఇవ్వడానికి. ఒక దేవదూతను పంపిస్తాడు. అక్కడ ఇద్దరు దేవదూతను పంపించండి. ఎక్కడంటే పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక అన్నప్పుడు ఒక ఏంజల్ వచ్చింది. సేనుల నుండి నిన్ను ఆదుకొనును గాక అన్నప్పుడు ఒక ఏంజల్ వచ్చింది. అలా ఏంజల్స్ వచ్చి నీకు సహాయం చేస్తున్నాయి. అది నీకు తెలియదు, ఆ వాక్యంలో నీకు అర్థం కాదు. నువ్వు ఇంగ్లీష్ మీడియం, అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో అప్పుడు లబ్ధి పొందుతావు. టీచింగ్ ఫ్యాకల్టీ వాళ్ళు కాలేజీలో చెప్తున్న లెసన్ అర్థం కాకపోతే సరైన మార్క్స్ రావు. 4 మార్క్స్ క్వశ్చన్కి 3 మార్క్స్ 2 మార్క్స్ అవుతాయి. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకుంటూ రాస్తున్నావు అనమాట. ఏదో పాయింట్అవుట్ అయిపోతుంది. ఆ పాయింట్అవుట్కి 1 మార్క్ కొట్టేస్తున్నావు. ఇక నువ్వు అర్థం చేసుకుంటే ఇంకా నీకు అవసరం లా. అలా ఉంటుంది. యూ వాంట్ టు బి క్వశ్చనింగ్. నువ్వు క్వశ్చనింగ్ చేసే విధంగా ఉంటే నీకు ఇక్కడ ఒకటి కూడా ఉండదు. ఒక్కటి కూడా క్వశ్చనింగ్ ఉండకూడదు. ఆ విధంగా నువ్వు చదవాలి. ఆ విధంగా జ్ఞానంతో అర్థం చేసుకున్నప్పుడు నీకు ఆ స్పిరిట్ రేంజ్ పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఆ స్పిరిట్ రాదు, వర్క్ కాదు. దేవుడు తోడై ఉంటాడు. ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో సబ్జెక్ట్, అప్పుడు తోడై ఉంటాడు. అధికంగా స్పిరిట్స్ ఉంటాయి. స్పిరిట్ వల్ల నీకు స్ట్రెంత్ పెరుగుద్ది. ఇద్దరు మనుషుల వల్ల ఏమవుతుంది, బలం పెరుగుద్ది. నువ్వు కొట్టకపోతే వాళ్ళిద్దరు కొట్టేస్తారు నన్ను, వేరే వాళ్ళని. నీకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కొట్టేస్తారు. నువ్వు ఒక్కడు అయితే కొట్టలేవు. ఏంజల్స్ ఏం చేస్తాయి, నిన్ను కాపాడుతాయి, బలముని ఇస్తాయి, జ్ఞానాన్ని ఇస్తాయి. జ్ఞానం వల్ల నువ్వు లబ్ధి పొందుతావు. కాపాడుతూ ఉంటాయి. కింద పడకుండా ఏం చేస్తాయి, కాపాడుతాయి. యాక్సిడెంట్ నుంచట ఒకరు కాపాడబడ్డారట. అసలు ఎట్లాగా అయిందో ఏమైందో తెలియదు, తను కాపాడబడ్డారు, చనిపోలేదు. యాక్సిడెంట్ అయింది, ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది, చనిపోలేదు ఆయన. ఎలా కాపాడబడ్డారు అంటే దేవుడు కాపాడాడు. తను చేసేది కనబడదు, వినబడదు, కంటికి గోచరము కాదు, హృదయమునకు గోచరము కాదని ఒక వాక్యంలో అక్కడ ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేస్తే దొరికింది. బైబిల్ నీకు బహుగా ఉపయోగపడుతుంది. ఒకసారి చదివావనుకో, ఒక 3 సార్లు నుంచి 4 సార్లు చదివావనుకో, ఫస్ట్ టైం చదవగానే అర్థం కాదు. ఇది లాటిన్ నుంచి కన్వర్ట్ అయ్యింది బైబిల్. లాటిన్ వర్డ్స్ నుంచి కన్వర్ట్ అయింది. అంత ఈజీగా అర్థం కాదు ఫస్ట్లో. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి పర్ఫెక్ట్ అయిపోతుంది. 3 సార్లు చదువు మంచిగా. ఒకసారి చదివిన అనుకో, క్లియర్ టైం పెట్టుకొని చదువు. ప్రార్థన చేసుకో. నాకు అర్థం కావట్లేదు ప్రభా, నాకు బోధించు ప్రభా, బోధించే వాళ్ళు నాకు ఇవి ప్రభా, ప్లీజ్ ప్రభా, ఇవి ప్రభా, ఎవరైనా బోధించే వాళ్ళు నాకు ఇవ్వమని యేసుక్రీస్తున్నాము అని అడుగుచున్నాను తండ్రి, ఆమె అని అన్నప్పుడు నీకు ఎవరో ఒకరు దేవుని నమ్ముకున్న వారిని కనెక్ట్ అయి ఉంటూ ఉంటారు. చూసుకో, చెక్ చేసుకో. నీ మొబైల్లో ఒక ఫోన్ నెంబర్ ఎవరిదో ఒకరు ఉంటుంది. వాళ్ళతో నీతో మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు గ్రహించలేవు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా. ఒకరోజు నీకు అర్థమైంది, దేవుడు నాతో మాట్లాడింది, దేవుడు విజన్స్ ఇచ్చింది, డ్రీమ్స్ ఇచ్చింది, అన్నీ నిజమేనని నీకు అర్థమైపోతుంది.